ఒక ఏబిసి అనేటి త్రిభుజములో 3 భుజాలు. ఏబిసి అనేటి త్రిభుజములో 3 భుజాలు ఆర్ 3 sides of a triangle. Are 3 sides of a triangle. ABC are 3 sides of a triangle. First one. అది కనుక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కావాలనుకోండి, అది కనుక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కావాలి, లంబకోణ త్రిభుజము 3 భుజాలు ఇచ్చి అది లంబకోణ త్రిభుజము అవ్వాలి అని అంటే రైట్, ఏదైతే మనము యాంగిల్కి 90 degrees అనుకున్నామో, ఇక్కడ మనం యాంగిల్ సి అనుకున్నాం కదా సార్, దాని ఆపోజిట్ స్మాల్ సి ఉంటుంది, క్యాపిటల్ ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ ఉంటుంది, క్యాపిటల్ బికి ఆపోజిట్ స్మాల్ బి ఉంటుంది. ఇది 90 degrees గనక అవుతే సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అనేది ఏంటి సార్? లార్జెస్ట్ సైడ్. సి అనేది ఏంటి? లార్జెస్ట్ సైడ్. సి అనేది ఏంటి? లార్జెస్ట్ సైడ్. లంబకోణ త్రిభుజములో సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సార్ ఎలా వచ్చింది సార్? ఇది ఎలా వచ్చింది అని అంటే కొసైన్ రూల్ నుంచి వచ్చింది. దీని ప్రూఫ్ ఏంటంటే, దీని ప్రూఫ్ కొసైన్ రూల్ నుంచి వచ్చింది. దీని ప్రూఫ్ కొసైన్ రూల్ నుంచి వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి సార్, కొసైన్ రూల్. లంబకోణ త్రిభుజములో 3 భుజాలు ఇచ్చినప్పుడు అది లంబకోణ త్రిభుజమా లేదా కనుక్కోవాలి అని అంటే మనము రైట్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 3 భుజాలు ఇచ్చి అది అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా అడిగినప్పుడు మనము చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఓన్లీ ఏదైతే అధిక భుజం ఉందో దాని మీద పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ వేస్తే చాలు. సి అనేది లార్జెస్ట్ సైడ్. ఏదైతే 3 భుజాల్లో ఎక్కువ వాల్యూ ఏదైతే భుజం ఉందో దాన్ని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా చేసుకుంటే చాలు. కొసైన్ రూల్ ఏమంటుందంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ యాంగిల్ సి. కాస్ యాంగిల్ సి ఇది కొసైన్ రూల్. కొసైన్ రూల్కి మనము సపోజ్గా లంబకోణ త్రిభుజంలో నేను ఇక్కడ ఆర్ఏటి అని రాస్తున్నాను సార్. ఆర్ఏటి అని అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజములో ఒక కోణము 90 degrees ఉంటుంది. ఏదైతే కోణము 90 degrees ఉంటుందో దాని ఆపోజిట్ ఉన్న భుజము అన్నిటికంటే 3 భుజాల్లో కల్లా ఎక్కువ వాల్యూ ఉన్న భుజము. యాంగిల్ సి ఈజ్ 90 degrees. యాంగిల్ సి ఈజ్ 90 degrees. కాబట్టి కాస్ 90 0 అయింది. కాబట్టి సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 2ab ఇంటూ కాస్ 90. కాస్ 90 ఏమవుతుంది సార్? కాస్ 90 ఇట్ ఈజ్ 0. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్కి, లంబకోణ త్రిభుజానికి కండిషన్ ఏంటి సార్? అత్యధిక భుజము హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు స్క్వేర్ ఆఫ్ మిగతా 2 భుజాలు. అదే అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే ఏంటి? అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజములో యాంగిల్ ఎలా ఉంటుంది సార్? 0 less than θ less than 90 degrees ఉంటుంది. అల్పకోణ త్రిభుజములో 3 కోణాలు 0 నుంచి 90 degrees మధ్యలో ఉంటుంది. 0 నుంచి 90 degrees మధ్యలో ఉంటుంది. కాబట్టి సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ 0 నుంచి 90 degrees. కాస్ 0 నుంచి 90 degrees. 0 నుంచి 90 degrees అని అంటే కాస్ 0 నుంచి 90 పాజిటివ్. పాజిటివ్ ఇంటూ నెగటివ్ నెగటివ్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నుంచి నేను కొంత వాల్యూ తీసేస్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నుంచి కొంత వాల్యూ తీసేస్తే 7 నుంచి 1 తీసేస్తే
7 కంటే తక్కువ ఉంటుంది. 7 నుంచి 2 తీసేస్తే 2 కంటే తక్కువ ఉంటుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నుంచి కొంత తీసేస్తే ఏమవుతుంది సార్? సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అదే అధిక కోణ త్రిభుజము, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో ఒక కోణము ఏదైతే అధిక కోణం ఉందో దాని యాంగిల్ 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, అది లంబకోణ త్రిభుజమైన, అల్పకోణ త్రిభుజమైన, అధిక కోణ త్రిభుజమైన మనం చూసేది ఎప్పుడూ కూడా రైట్ 3 భుజాల్లో కుల్లా లార్జెస్ట్ సైడ్ మాత్రమే. ఏదైతే భుజానికి లార్జెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ ఆపోజిట్ ఉన్న యాంగిలే దాన్నే మనము చేస్తాము. ఇక్కడ సి అధిక వాల్యూ ఉంటే దానికి ఆపోజిట్ ఉన్నది యాంగిల్ సి 90 డిగ్రీలు. అల్పకోణ త్రిభుజములో 0 నుంచి 90 డిగ్రీలు, అధిక కోణ త్రిభుజములో టీటా గ్రేటర్ దాన్ 90 degrees. సి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ గ్రేటర్ దాన్ 90. కాస్ 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నెగటివ్ ఉంటుంది. నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి పాజిటివ్ యాడ్ చేస్తే ఇప్పుడు 7కి ఒక సహజ సంఖ్య యాడ్ చేస్తే 7 కంటే ఎక్కువ ఉంటుంది కదా సార్. కాబట్టి అధిక కోణ త్రిభుజములో సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అధిక కోణ త్రిభుజములో సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 3 అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము. జనరల్గా మనకున్న రెగ్యులర్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్లో మనకేం చేస్తారంటే జనరల్గా లంబకోణ త్రిభుజాల మీద ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. లంబకోణ త్రిభుజాల మీద ఎక్కువ పాయింట్స్ ఉంటుంది. సో కాబట్టి మనము దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాము. అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ ఇలా అడిగాడు. సపోజ్గా ఇక్కడ చూడండి సార్, 5, 12, 14 ఇది ఏ త్రిభుజము అని అడిగాడు. 3 భుజాలు ఇచ్చాడు. 3 భుజాలు ఇచ్చి అది అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా అని అడిగాడు. ఎప్పుడూ మనం చూడాల్సింది లార్జెస్ట్ సైడ్ మీద మాత్రమే. దానికి స్క్వేర్ అయ్యండి. ఈ రెండింటినీ స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 14 స్క్వేర్ ఈజ్ 196. 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 25 అంటే 169. 196 అనేది 169 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఏ త్రిభుజం అవుతుంది? అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. అధిక కోణ త్రిభుజం అవుతుంది. అధిక కోణ త్రిభుజం అవుతుంది. 3 భుజాలు ఇచ్చినప్పుడు అది అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, లేకుంటే లంబకోణ త్రిభుజమా అని అడిగినట్టు అవుతే ఓన్లీ లార్జెస్ట్ సైడ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. 14 స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144, 144 ప్లస్ 25 169, 14 స్క్వేర్ ఏమో 196. 196 అనేది 169 కంటే ఎక్కువ ఉంది. 169 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది అధిక కోణ త్రిభుజము. ఇంకో ఎగ్జాంపుల్ 12, 16, 18 3 భుజాలు ఇచ్చాడు. 12, 16, 18. 12, 16, 18 ఈ 3 భుజాలు రైట్ అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా అని అడిగాడు. 3 భుజాలు అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా అని అడిగాడు. ఎప్పుడూ లార్జెస్ట్ సైడ్ మీదనే మనకు ఫోకస్ ఉండాలి. 18 స్క్వేర్, మిగతా రెండింటినీ యాడ్ చేయండి. ఇది 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్.
18 స్క్వేర్ ఇది 324, ఇది 12 స్క్వేర్ 144, ఇది 16 స్క్వేర్ ఇది 256, ఇది 400. 324 ఈజ్ లెస్ దాన్ 400. కాబట్టి ఇది ఏ త్రిభుజం సార్? అల్పకోణ త్రిభుజం. ఇది ఏ త్రిభుజము? అల్పకోణ త్రిభుజము. ఇది ఏ త్రిభుజము? అల్పకోణ త్రిభుజము. 3 భుజాలు ఇచ్చినప్పుడు అది లంబకోణ త్రిభుజమా, అల్పకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా కనుక్కోవడానికి కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. 3 భుజాలు ఇచ్చినప్పుడు లార్జెస్ట్ సైడ్ దగ్గరికి వెళ్ళండి. C² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ B² అవుతే అది లంబకోణ త్రిభుజము. C² లెస్ దాన్ A² ప్లస్ B² గనక అవుతే అది అల్పకోణ త్రిభుజము. C² గ్రేటర్ దాన్ A² ప్లస్ B² కనుక అవుతే అది అధిక కోణ త్రిభుజము. మనము ఈరోజు ట్రిగనోమెట్రీ నిష్పత్తులు చేసేటప్పుడు మనము పూర్తి ఎంఫసైసిస్ మనకు లంబకోణ త్రిభుజం మీద ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్దాము. ఐ హోప్ ఇది చాలా మంచి కాన్సెప్ట్స్.